నమస్తే. ఇప్పుడు 'ప్రభాస్' సినిమా 'స్పిరిట్' అది ఇప్పుడు ఫ్యాన్స్ అందరికీ చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న సినిమా. ఎందుకంటే సందీప్ వంగ 'యానిమల్' తర్వాత తీసే మూవీ, అలాగే 'ప్రభాస్' 'సలార్' తర్వాత 'స్పిరిట్' మూవీ రాబోతోంది అని చెప్పేసి, అంటే 'కల్కి' కన్నా ఇదే ముందొస్తుంది అని చెప్పేసి చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అది చిన్న పిల్లలు చూసే విధంగా ఉండదు అని చెప్పేసి ఒక అలర్ట్ అయితే బయటకు చెప్పారు సందీప్ వంగ. సో దీని గురించి సార్ ఏమంటారు? మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, 'స్పిరిట్' చిన్నపిల్లలు చూసేలాగా ఉండదు అని చెప్పేసి ఒక కమెంట్ చేశారు డైరెక్టర్ గారు. మీరేమంటారు? అంటే ఆయన 'యానిమల్ పార్క్' అని ఒక సీక్వెల్ ఉండొచ్చు యానిమల్కి అన్నట్టుగా ఆ సినిమా ఎండింగ్లో ఒక హింట్ ఇచ్చాడు. కాబట్టి 'యానిమల్ పార్క్' తర్వాత 'స్పిరిట్' ఉంటుందేమో అని అనుకుంటున్నారు అందరూ. అయితే 'స్పిరిట్' ఆయన భయపెట్టడం ఏం కాదు, చిన్నపిల్లలు చూసేలాగా ఆయన సినిమాలు ఏవీ లేవు. 'అర్జున్ రెడ్డి' లేదు, 'యానిమల్' లేదు, ఆయన చేసినటువంటి 'కబీర్ సింగ్' లేదు. ప్రతిదీ కూడా ఆయన ధోరణిలో ఉంది. అంటే నా సినిమాలు చాలా ఇంటెన్స్తో తీస్తాను అని అంటాడు ఆయన. ఆ ఇంటెన్స్లోనే చాలా చాలా క్రూడ్గా వెళ్ళిపోతాడు. ఆ క్రూడ్గా వెళ్ళిపోవటం కనెక్ట్ అయిపోయి ప్రజలు నా సినిమాలు చూస్తున్నారు. ఒకదాన్ని మించి ఒకటి విజయం సాధిస్తోంది. 'యానిమల్' సినిమాకు 900 పైన, అంటే 1000 కోట్లు రాలేదు కానీ 930 కోట్ల దగ్గర ఎక్కడో ఆగింది ఆ సినిమా అనేది బాక్సాఫీస్ రిపోర్టు. కాబట్టి ఆయన మొదటి సినిమాతో పోలిస్తే ఇది ఒక రకంగా విజయ ప్రస్థానమే. అందుకని ఆయన నమ్ముతున్నాడు ఇప్పుడు. అంటే మనకు ఒక ట్రెడిషన్ ఉంది మొదటి నుంచి. ఒక డైరెక్టర్ ఒక తరహా సినిమాలు తీస్తే ఆ సినిమాలకి ఆయన అంబాసిడర్గా బ్రాండ్ వేయటం అనేది. విఠలాచార్య గారు జానపద చిత్రాలు మాత్రమే తీస్తాడు. ఆయన కొన్ని సాంఘిక చిత్రాలు కూడా తీశాడు. బీదల పాటలు లాంటి సినిమాలు తీశాడు ఆయన అక్కినేని నాగేశ్వరరావుతో. కానీ విఠలాచార్య అనగానే చిక్కడు దొరకడు, కదలడు వదలడు ఇలాంటి జానపద సినిమాలు ఎన్టీ రామారావు కత్తి పట్టుకొని యుద్ధాలు చేయటం మాత్రమే గుర్తొస్తుంది తప్ప బీదల పాటలు చెప్తే తప్ప వెలగదు. అలాగే అదే ఎన్టీఆర్తో పల్లెటూరు చిన్నోడు లాంటి సినిమాలు కొన్ని చేశాడు ఆయన, మామూలు సినిమాలు, అవి కూడా ఎవరికి గుర్తురావు. ఇలాంటి సందర్భం. అలాగే కమలాకర్ కామేశ్వరరావు గారి మీద పౌరాణిక బ్రహ్మ, ఈయనకి జానపద బ్రహ్మ అని బిరుదు ఇచ్చారు విఠలాచార్య గారికి. అలాగే ఆయనకి ఆ తరహా కేఎస్ఆర్ దాస్ గారికి క్రైమ్ సినిమాల దర్శకుడిగా బ్రాండ్. ఆయన క్రైమ్ యాక్షన్ సినిమాలు మాత్రమే తీస్తాడు అని ఒక బ్రాండు, ఆయన ఆ సినిమాలు తీసేవాడు. ఆయన గిరిజా కళ్యాణం లాంటి నవల చిత్రాలు కూడా తీశాడు. కానీ దాని గురించి ఎవరు మాట్లాడరు. ఆయన చేసినటువంటి దొంగలకు దొంగలు బాబాయ్ దొంగలు ఈ సినిమాల గురించి మాత్రమే మాట్లాడతారు. దొంగల దోపిడీ ఈ తరహా సినిమాల గురించి మాత్రమే మాట్లాడతారు తప్ప గిరిజా కళ్యాణం కేఎస్ఆర్ దాస్ గారు తీశారు అని ఎవరు మాట్లాడరు. అలాగే ఎస్డి లాల్కు ఒక బ్రాండ్ ఉండేది యాక్షన్ డైరెక్టర్గా. ఇలా బ్రాండ్ చేయటం అనే ప్రోగ్రాం మనకి మొదటి నుంచి ఉంది కల్చర్లో. ఇప్పుడు ఆ పద్ధతిలో చూసుకుంటే బ్లాక్ చిత్ర బ్రహ్మ అని చెప్పి ఒక బిరుదే వచ్చింది సందీప్ వంగకి. అంటే ఆయన చెప్పుకున్నట్టు ఈ సినిమాలో ఈ తరహా ధోరణి ఉంటుంది అని ఆయనే చెప్పుకుంటున్నాడు. కాబట్టి అది కోరుకుంటున్నాడేమో ఆయన అనిపిస్తుంది. అంటే సందీప్ వంగ సినిమాలకు పిల్లలు చూడరు అనేది ఆయన కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన ధోరణే అలా ఉంది, అలాగే నడుస్తోంది. బహుశా ఆ ధోరణిలో సినిమా చేయటానికి భయపడే పెద్ద హీరోలు ఆయన జోలికి వెళ్ళటం లేదు ఇప్పటిదాకా. కానీ ప్రపంచం ఆయన అనుకున్నట్టుగా లేదు, చిన్నపిల్లలు ఇప్పుడు ఆయన అనుకున్నట్టుగా లేరు. సినిమా కూడా ఆయన, అంటే గతంలో కంటే సినిమా మారింది. యాక్షన్ సినిమాల డైరెక్టర్గా పేరున్నటువంటి కేఎస్ఆర్ దాస్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నేను నా సినిమాల్లో ఎంత యాక్షన్ సినిమా చేసినప్పటికీ సాంప్రదాయానికి తగిన గౌరవాన్ని ఇస్తాను, ఇవ్వకపోతే సొసైటీతో నాకు ఇబ్బంది కలుగుతుంది. అందుకని నా సినిమాల్లో హీరోయిన్లు పెళ్ళి కాకముందు డ్యూయెట్ ఉంటే మోడర్న్ డ్రెస్ వాడతాను, పెళ్ళి అయిన తర్వాత డ్యూయెట్ ఉంటే ఖచ్చితంగా చీర కట్టిస్తాను అని చెప్పాడు ఆయన ఒక ఇంటర్వ్యూలో. ఇదే పద్ధతి అందరూ అనుసరిస్తున్నారు దాదాపుగా.
అంటే ట్రెడిషన్ నుంచి డీవియేట్ కాకుండా చాలా ట్రెడిషనల్గా ఉంటూ హిందూ సాంప్రదాయాలని విపరీతంగా గౌరవిస్తూ ఆయన చెప్తున్నటువంటి బ్లాక్ ప్రోగ్రామ్ అంతా కూడా ఆయన ఇతర మతాల గురించి మాట్లాడటము, ఇతర కల్చర్స్ గురించి మాట్లాడటం దగ్గర చేస్తున్నాడు. యానిమల్ సినిమాలో కూడా అంటే రష్మికతో ఉండే రొమాన్స్ కంటే కూడా ఇంకొక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంటుంది ఆ సినిమాలో. తృప్తి అనే అమ్మాయి చేసింది ఆ క్యారెక్టర్, అది ముస్లిం గర్ల్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్తో రొమాన్స్ చాలా క్రూడ్గా వెళ్ళాడు ఆయన. అది వాంటెడ్గానే చేశాడు అనిపిస్తుంది. దీనికోసం ఆ ఏరియాని ఎంచుకుంటున్నాడు సందీప్ వంగ. కాబట్టి స్పిరిట్లో ఇంకొంచెం హై డోస్తో ఉంటాయి ఇలాంటి సన్నివేశాలని నేను చెప్తున్నాడు ఆయన. అవి వాటితో పాటు గొడ్డలితో నరకటం అనేది ఆయన గతంలో బోయపాటి మీద ఒక కామెంట్ చేశాడు సందీపే. బోయపాటి సినిమాల్లో హింస తప్ప ఏముంటుంది, అలా నరుక్కుంటూ వెళ్ళిపోవటమేనా అని, లేకపోతే బాంబులు పెట్టి పేల్చుకుంటూ వెళ్ళిపోవటమేనా అని మాట్లాడాడు ఇదే పెద్ద మనిషి. ఆయన సినిమాల్లో అంటే యానిమల్లో ఉన్న వైలెన్స్, బాబీ డియోల్ని చంపే సీన్ అయితే భయపడిపోయారు అందరూ. అది ఏదో కాయగూరలని కోసినట్టు పీక కోస్తాడు వాడు. ఇది చాలా ఎంబ్రాసింగ్ గాని ఇబ్బందిగానే అనిపించింది. చాలా మంది దీని గురించి మాట్లాడారు. ఇలాంటి సన్నివేశాలు ఇంకొంచెం పెంచి ఇంకో నెక్స్ట్ లెవెల్ డోస్లో ఇవ్వబోతున్నానని చెప్తున్నాడు ఆయన స్పిరిట్లో. వీటిని పిల్లలు చూడరు అని చెప్పటం అనేది ఇబ్బందికరమే. పిల్లలు కూడా చూసేస్తున్నారు ఈ మధ్య ఈ సినిమాలు. అంటే ఏమి ఇబ్బంది పట్టడం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి అన్నీ అవైలబుల్గా ఉంటున్నాయి. ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేసిన తర్వాత, ఫోన్లోకి ఇంటర్నెట్ యాక్సెస్ వచ్చేసిన తర్వాత ఎవరి స్పేస్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎవరి ప్రపంచంలో వాళ్ళు ఉంటున్నారు, ఎవరి ప్రపంచాన్ని వాళ్ళు చూస్తున్నారు. ఇది గతంలో లాగా షట్టర్లు వేసి ఉన్నటువంటి పరిస్థితి లేదు. గతంలో ఏ సర్టిఫికెట్ సినిమాలు వీళ్ళే చూడాలి అనేది ఉండేది, కానీ ఇప్పుడు అంతకంటే దాని నెక్స్ట్ లెవెల్ డోసేజ్ ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళు ఫోనుల్లో. కాబట్టి వీళ్ళని ఈ సినిమాలు పరిమితము, వీళ్ళు ఈ సినిమాలు చూడరు, వీళ్ళ టేస్ట్ ఇది, వాళ్ళ టేస్ట్ అది అనే చెప్పడానికి లేదు. అలాగే ఈ సినిమా ఏ సెంటర్లో వాళ్ళు చూస్తారు, బి సెంటర్లో వాళ్ళు చూడరు, సి సెంటర్ వాళ్ళు చూస్తారు, ఇలాంటి ఒక సిద్ధాంతాలు చెప్పేవాళ్ళు గతంలో కాట్రగాటి నరసయ్య గారి రోజుల్లో. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ప్రపంచం అంతా ఒకటే టేస్ట్ ఉంది. ఇంటర్నెట్ ద్వారా ప్రపంచం అంతా పిల్లల దగ్గర నుంచి 3 ఏళ్ల పిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ల ముసలివాడి వరకు ఒకే టేస్ట్ నడుస్తోంది, ఇంటర్నెట్ టేస్ట్. అది ఆ ఇంటర్నెట్ టేస్ట్ ఉన్నటువంటి ఆడియన్స్కి బ్లాక్, ఆయన చెప్తున్నటువంటి అది బ్లాక్ డార్క్ కామెడీ కావచ్చు, బ్లాక్ కామెడీ కావచ్చు, లేకపోతే డార్క్ సీన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది అప్రిషియేట్ చేసేస్తారు, బాగుంటే ఎంజాయ్ చేస్తారు. యానిమల్కి ఇచ్చినట్టుగానే యానిమల్కి 930 కోట్లు ఇస్తే దీనికి 18,000 కోట్లు ఇస్తే ఇవ్వచ్చు, ఇస్తారని ఆశిద్దాం. అయితే సందీప్ వంగ ప్రిపేర్ చేస్తున్నాడు నెమ్మదిగా జనాలను, నేను యానిమల్లో చూపించిన దాన్ని మించి చూపిస్తాను అని. ఈ ప్రామిస్ని స్వీకరించడానికి మార్కెట్ సిద్ధంగానే ఉంది. ఇప్పుడు ఇంకొక మాట, లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా మార్కెట్ సినిమా, వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్న సినిమా అని 3 డివిజన్లుగా తెలుగు సినిమాయే కాదు అన్ని ప్రాంతీయ సినిమాలు చీలిపోయినాయి. ఈ చీలిపోయిన సందర్భంలో లోకల్ మార్కెట్ సినిమా అంటే హీరో అనేవాడు కనీసం 1000 నుంచి 10,000 మందిని చంపాలి.